హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను మిమ్మల్ని. ఈరోజు 17th ఏప్రిల్ మధ్యాహ్నం 1 o'clockకి మేము ఒక రోడ్ ట్రిప్కి స్టార్ట్ అయ్యాము కొత్త ఈవీలో. సో ఈవీ ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి, ఛార్జింగ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. సో రిస్కీ కొంచెం ట్రావెల్. సో అందుకే నేను ఫ్రెండ్తో పాటు వెళ్తున్నాను. ఫ్యామిలీ తీసుకోకుండా ఒక్కడిని ఫ్రెండ్తో పాటు వెళ్తున్నాను. సో మధ్య మధ్యలో చాలా చోట్ల ఆగాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి నా వెహికల్కి ఫ్రీ ఛార్జింగ్ ఉందండి. 1 year ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 0 రూపీస్తో ట్రావెలింగ్ అమౌంట్, జీరో రూపీస్తో నేను ఈ ట్రిప్ కంప్లీట్ చేయబోతున్నాను. అది ఎక్కడ ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, వెళ్ళిపోదాం వీడియోలోకి. మాకు కర్నూలు రీచ్ అవ్వడానికి కరెక్ట్గా 2.5 గంటలు పట్టిందండి. ఇది మన ఫస్ట్ హాల్ట్ లేపాక్షి మల్టీ సీజన్ రెస్టారెంట్. ఇక్కడ మనకి ఛార్జ్ పాయింట్ ఉంది. సో ఫస్ట్ బ్రేక్ ఇక్కడ తీసుకున్నాము. మీరు చూడొచ్చు, ఛార్జ్ పాయింట్లో కరెక్ట్గా ఒక ఛార్జ్ పాయింట్లో 2 గన్స్ ఉంటాయి. అందులో ఒకటి మనం పెట్టుకున్నాము, ఇంకొకటి ఇంకా మిగతా ఛార్జ్ పాయింట్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇది చాలా సౌకర్యంగా ఉంది. మా మా బ్యాడ్ టైం ఏమో కానీ మేము పెట్టాక అది కరెంట్ పోయింది ఇక్కడ. సో ఇక్కడి నుంచి మళ్ళీ కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత కరెంట్ ఇంకా రావట్లేదని మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరి కర్నూలులోనే ఇంకో పాయింట్ వెతుక్కొని అక్కడికి వెళ్దాము. సో ఇవన్నీ మనకి ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఇవిలో కొంచెం మనకి ఓపిక్గా ఉండాలి. ఇక్కడ మీకు బిల్ పెడతాను చూడండి. మనకు అయిన ఖర్చు 0 రూపాయలు. కర్నూలులో ఫుల్ చార్జ్ తర్వాత మళ్ళీ కడప తర్వాత వెల్లూరు నుంచి తిరువన్నమల వెళ్ళామండి అరుణాచలానికి. మనకి పట్టిన టైము మేము రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా 4:30 అయింది. సో వెంటనే రూమ్ తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. దీనికి అప్ అండ్ డౌన్ మనకు అయిన ఖర్చు 0 రూపీస్ అండి. సో ఈ చివరిలో మీకు దీని బిల్స్ అన్నీ మీకు అటాచ్ చేస్తాను చూడండి. ఇదండి, ఇక్కడ అరుణాచలంలో గుడికి వెళ్ళాం పొద్దున్నే. కరెక్ట్గా మార్నింగ్ 7:45కి నేను చేరుకున్నాను ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. బట్ నా ఫ్రెండ్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడని చెప్పి నేను వెయిట్ చేశాను అనమాట. ఇంకా అలా అయ్యేసరికి ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, క్యూ లైన్ అంతా ఖాళీగా ఉంది. 50 రూపీస్ దర్శనం ఉంది. మా ఫ్రెండ్ వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి విపరీతమైన జనం వచ్చేసారనమాట. ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడం వల్ల, లైన్గా 3 days సెలవులు రావడం వల్ల విపరీతమైన జనం వచ్చారు గుడికి. అలా మాకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చాలాసేపు వెయిట్ చేశానండి. ఇంకా నా వల్ల కాలేదు, షుగర్ కూడా డౌన్ అయిపోయి పడిపోయాను. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు గర్భగుడి దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాను దర్శనం కాక. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే క్యూ లైన్లు బాగా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి సుబ్రహ్మణ్య స్వామి గుడికి దగ్గర ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకి నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ చూడండి మీరే, అద్భుతంగా ఉంటాయి. ఇక్కడేమో విహంగాలు, పక్షులు గోపురం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయండి. ఇది అద్భుతంగా అనిపించింది నాకు. అసలు చాలాసేపు ఇలాగ రౌండ్లు వేసాయి గోపురం చుట్టూ. సో ఇది కూడా క్యాప్చర్ చేశాను చూడండి, బాగుంటుంది. ఇక మీరు ఇదే వీడియోలో కంటిన్యూ అయితే మీరు చూడొచ్చండి, విపరీతమైన జనం పెరిగిపోవడం వల్ల క్యూ లైను చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. అది కాక ఈ గుడి కూడా లోపల చాలా పెద్దదండి. మనకి నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే దర్శనం అవ్వదంటారు కదా, ఇది నాకు నిదర్శనం అండి. ఇప్పుడు గుడిలో నేను గర్భగుడి దాకా కూడా వెళ్ళి నేను వెనక్కి వచ్చేసాను. నేను పడిపోయి ఇంకా షుగర్ డౌన్ అయిపోయి నన్ను తీసుకొచ్చేసారు బయటికి. చూడండి ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో. ఆ రోజు మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేయడం వల్ల నాకు అలా అయ్యింది. అంతసేపు లేట్ అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ 1 గంటకి గర్భగుడిలోకి వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది గుడి యాక్చువల్గా ఉండేదండి.
ఇది రాజగోపురం అనమాట. రాజగోపురం నుంచి ఆల్మోస్ట్ మనం ఆహ్, గిరి ప్రదక్షిణ చేసినంత పెద్ద లైనే ఉంటుందండి లోపల. లైను గూడా బాగా వంకలు, వంకలు తిరుగుతూ చాలా స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి. మీకు చెప్పాను గదండీ! ముందు రోజు మేము ఇంకా వెనక్కెళ్ళిపోయామని. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న తెల్లవారుజామున 4:30 కల్లా వచ్చాము. బట్ అప్పటికే బయట విపరీతమైన జనం ఉన్నారు. ఇంకా ఓపిక చేసుకొని ఎలాగోలా లైన్‌లోకి దూరి లోపలికొచ్చాము. ఒక్కసారి లైన్ కదిలాక స్టార్ట్ అయ్యాక ఫాస్ట్‌గానే కదిలిపోయిందండి. లోపల చాలా దూరం ఉంటుంది గదా! సో, ఇదిగోండి చూడండి ఇంత లైన్ ఉంది ఎనకాల, మా వెనకాల. మేము ఇక్కడి నుంచి ఇంకా చాలా లోపలికుంటుందండి. అలాగా కొంచెం కొంచెం కదులుతూ వెళ్ళింది. మాకు గంటన్నరలో మేము చేరుకున్నాం గర్భగుడి దగ్గరలోకి. గర్భగుడి దగ్గర మాకు ఎళ్ళేసరికి దగ్గర దగ్గర గంటన్నర పట్టిందండి. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ ఆహ్, ఇంకో గోపురం లోపలికెళ్ళాక కనిపించే విజువల్స్ ఇయన్నీ. ఇది గర్భగుడి దగ్గరలో అండి. గర్భగుడి దగ్గరలో బయట ఇలా ఉంది. ఇంత జనంతో ఉన్నారు. గర్భగుడిలోకి గూడా మనకి ఇంత జనం ఉంటారు మళ్ళీ. అక్కడ గూడా చాలా వంకలు తిరుగుతూ వెళ్తది లైన్. సో, చాలా సేపు లైన్‌లో ఉండాల్సొచ్చింది. ఇక్కడి నుంచి మాకు లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఓన్లీ గర్భగుడిలోనే మాకొక గంట దాకా పట్టిందండి. ఇక్కడి నుంచి చూడండి బయట ఇది ఫ్రీ దర్శనం అండి. బయట మీకు టైమ్ ల్యాప్స్‌లో తీశాను. ఒక కొన్ని కిలోమీటర్ల లైన్ ఇలా ఉంది. 8:30 కల్లా మాకు దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా మేము బయలుదేరిపోయాము పుదుచ్చేరికి. పుదుచ్చేరి అంటే నథింగ్ బట్ పాండిచ్చేరి అండి మనం అనేది. అక్కడ మేము ముందుగా బుక్ చేసుకున్న హోటల్‌కెళ్ళిపోయి చెకింగ్ చేసేసాము. ఇదే ఆ హోటల్. హోటల్ చాలా బాగుందండి. అంటే ఇక్కడ మనం ఒప్పుకుంటే వంట కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. జేకే రెసిడెన్సీ దీని పేరు. పాండిచ్చేరి సిటీలో కాకుండా కొంచెం దూరం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బానే ఉందండి. ఈ రూమ్ అయితే మాకు బానే అనిపించింది. సో, ఎవరైనా మాకు ఈ రూమ్ కూడా చాలా పెద్దదండి. అంటే నలుగురు పట్టే రూము. బయట ఒక బెడ్ ఉంది. లోపల ఒక బెడ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా! అదండి. అక్కడి నుంచి మేము వెళ్ళాము. ఆరోవిల్లే అని చెప్పి మాత్రి మందిర్ అని ఒకటి ఉంటుంది. దానికెళ్ళాము. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మేము ఆల్మోస్ట్ సాయంత్రం 3కి ఆ టైంకి బయలుదేరి వెళ్ళామండి. ఇది మాకు రూమ్‌కి దగ్గరే ఇది. సో, ఇక్కడికి వెళ్ళాక ప్రాబ్లమ్ ఏంటంటే కిలోమీటర్‌న్నర లోపలికి నడవాలి. ఇది బానే ఉందండి. అంటే ఫుల్ ఫారెస్ట్ ఏరియా లాగా నేచర్ దగ్గరగా ఉంటుంది. కానీ విపరీతమైన హ్యూమిడిటీ వల్ల మనకి నీరసం వచ్చేస్తది అంతసేపు నడిచేదానికి. సో, ఇది లోపల చాలా బావుంటుంది. యాక్చువల్‌గా మాత్రి మందిర్ గోల్డెన్ కలర్‌లో ఉంటుంది. అక్కడికి మనల్ని అలో చేయరండి. జస్ట్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్య మధ్యలో షాప్స్ కానీ, సోవెనీర్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ షాప్స్ అన్నీ ఉంటాయి. మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక మనకి చాలా దూరం నుంచి చూస్తామండి. దగ్గరికి వెళ్ళడానికి కూడా ఉండదు. అక్కడ చాలా వర్క్ జరుగుతుంది. బాగా వర్క్ చేస్తున్నారు. అంటే చుట్టూ కందకల్లాగా తవ్వించి ఏదో వర్క్ చేస్తున్నారు మాతృ మందిర్‌లో. అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ వ్యూ పాయింట్‌కెళ్ళే దారిలో మనకి మ్యూజియం లాగా ఉంటదండి. ఇది యాక్చువల్‌గా మాతృ మందిర్ అప్పుడు బిల్డ్ చేసినప్పుడు ఇలా షేప్ డిజైన్ చేశారు. ఇది మనకి బాక్స్‌లో పెట్టి చూపిస్తారు. అందరూ చూస్తూ ఉంటారు. ఇది చాలా బావుంటుందండి. చూడడానికైతే చాలా బావుంటుంది. కానీ కొంచెం వెళ్ళే దారిలో మనకి రకరకాల షేపుల్లో బెంచెస్ ఉంటాయండి. చూడడానికి బావుంటుంది. ఇదిగోండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్. ఈ మర్రి చెట్టు చాలా పెద్దదండి. అసలు ఎంత పెద్దదంటే ఎన్ని వేల ఏళ్ళు నుంచి ఉందో ఈ చెట్టు. చాలా బావుంటది. దాని వేర్లు పూర్తిగా భూమిలోకి పారిపోయి ఎలా ఉందో చూడండి. చాలా బావుంటుంది. చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా లోపలికెళ్ళాక మనం చూస్తున్నాం ఇదే మాతృ మందిర్ యాక్చువల్ డిజైన్ చేసిన స్ట్రక్చర్. ఇది చాలా బావుంటుందండి చూడడానికి. మనకి ఎక్కడికి దగ్గరికెళ్ళడానికి లేదు కానీ బయట నుంచే చాలా దూరం నుంచి చూస్తున్నాం. కింద చూస్తున్నారు కదా! ఇలా కందకాలు తవ్వి ఏదో వర్క్ చేస్తున్నారు మొత్తానికి చుట్టూ. సో, అందుకో ఏమో తెలీదు కానీ లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎవరైనా వెళ్తే ముందు బుక్ చేసుకుంటే బస్సు కూడా ఫెసిలిటీ కూడా ఉందండి. 300 ఎంతో ఉంటుందంట. అదైతే ఇబ్బంది లేకుండా లోపల దాకా దింపుతాడు మనల్ని.
ఎవరైనా అలా వెళ్ళే వాళ్ళు ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు మనకి ఫ్రీ బస్ అందరికీ ఇస్తాడండి. సో అక్కడి నుంచి ఫ్రీ బస్సులో మేము వెనక్కొచ్చాం. చూడడం అయిపోగానే మనం బస్ ఎక్కామండి. ఫ్రీ బస్సు అందరికీ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి పార్కింగ్ దాకా తీసుకెళ్ళి వదిలిపెడతారు మనల్ని. ఇదిగో ఇలాగ మనల్ని తీసుకెళ్తారు. ఆ నైట్ ఇంకా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ స్ట్రీట్లో తిరిగామండి బాగా. తిరిగి ఇంకా టైము అప్పటికే 9 అయిపోయింది. ఆకలేసి ఇంకా అక్కడే ఒక రెస్టారెంట్ చూసుకొని ఆ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసాము. ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఓషన్ 7 అండి. రేట్స్ పర్వాలేదు, ఫుడ్ కూడా బాగానే ఉందండి ఆ రేటు. ఇంకా అక్కడితో ఆ డే ముగించుకొని రూమ్కి వెళ్ళిపోయాం. ఇక తర్వాత రోజు పొద్దున్నే 5 రూమ్ చెక్అవుట్ చేసేసి పాండిచ్చేరిలోని సెరెనిటీ బీచ్ దగ్గరికి చేరుకున్నామండి. ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి సన్ రైజ్ చూసే దగ్గర మనకి రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. దాని మీద కూర్చొని సన్ రైజ్ చూస్తుంటే అనుభూతి వేరండి. అసలు చూడండి ఎంత అందంగా ఉందో బీచ్. కింద నుంచి రాయి మీద ఎక్కడానికి చాలా కష్టపడ్డానండి. ఒక పావుగంట సమయం పట్టింది. దాని మీద నడవడం కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే అవి చాలా అన్ఈవెన్గా ఉంటుంది సర్ఫేస్, రాళ్ళు. సో మా ఫ్రెండ్ సహాయంతో మొత్తానికి ఎక్కి ఈ విజువల్స్ తీశాను. చూడండి ఈ సన్నివేశం చూడడానికి ఎలా ఉందంటే, ఎర్రటి కుంకుమ పెట్టుకున్న ఒక అందమైన అమ్మాయి, తన కురులు గాలికి ఎగురుతున్నట్టు ఉండే అలలు, సన్నటి రాగం పాడుతున్నట్టు వినిపించే ఆ గాలి మన చెవిలో మార్మోగుతుంటే ఈ దృశ్యం ఎవరైనా సరే చూడాల్సిందే. ఇది మాటల్లో వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభూతి అండి. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాల్సిందే. అలా సన్ రైజ్ని చూసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడే కూర్చొని కాసేపు డ్రోన్ని ఫ్లై చేసామండి. ఇవన్నీ డ్రోన్ షాట్స్ తీసాము. డ్రోన్ షాట్స్ మనకి చాలా బాగా వచ్చాయండి. ఇది మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు లాస్ట్ ట్రిప్లో తీసుకున్నాను డ్రోన్, DJI Mini 4 Pro. సో దాని విజువల్స్ అండి ఇవి బాగా వచ్చాయి. కాకపోతే ఏంటంటే పాండిచ్చేరిలో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రోన్ అక్కడ పర్మిట్ లేదు యాక్చువల్గా అయితే. బట్ నేను ఏదో రిస్క్ చేసి కొంచెం ఇది ఎలాగైనా అందరూ చూడాలి, అందాన్ని అందరూ చూపించాలని చెప్పేసి తీశాను. మొత్తానికి తీయడం అయితే తీసాను, కానీ భయపడుతూనే ఉన్నానండి. ఎందుకంటే ఆ సముద్రం అలల మీద డ్రోన్ వెయిట్ చాలా లెస్ దెన్ 250 grams ఉంటుందండి. అలల గాలికి ఏమాత్రం అటు ఇటు అయినా నీళ్ళలో డ్రోన్ శివార్పణం అయిపోతుంది. అందుకని కొంచెం రిస్క్ చేశానని చెప్పాలి. కానీ బాగా వచ్చాయండి షార్ట్స్, డ్రోన్ షార్ట్స్. అలా అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంకా కిందకి దిగేద్దామని దిగుతున్నామండి. లాస్ట్లో ఇంకా దిగేసి మేము టిఫిన్ చేద్దామని చెప్పి ఆకలేస్తుందని బయలుదేరాం. ఇంకా వెతుక్కున్నాము ఏ హోటల్ బాగుంటుంది ఏంటని చూస్తే మాకు కనిపించింది అక్కడ మురుగన్ కేఫ్ అని ఉందండి. అది చాలా ఫేమస్ అంట. బాగుందండి టిఫిన్ అక్కడ వచ్చేసి నేనైతే మినీ టిఫిన్ కాంబో తిన్నాను. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఒక ఉప్మా తప్ప అన్నీ బాగున్నాయండి అందులో. నెక్స్ట్ ఇంకా చెన్నై వచ్చి తమిళనాడు వచ్చి మనం ఇంకా చూడాల్సిందే టేస్ట్, అసలు మర్చిపోకూడని టేస్ట్ ఏంటంటే కాఫీ కూడా తాగానండి. కాఫీ చాలా బాగుంది టేస్ట్. అందుకేనేమో తమిళనాడు కాఫీ చాలా ఫేమస్. అక్కడ సన్ రైజ్ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసేసి వెంటనే మేము బయలుదేరి వచ్చేసామండి పాండీ కింగ్స్ బోటింగ్ ప్లేస్కి. ఇక్కడ ఏంటంటే మనకి ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే 200 రూపీస్ పర్ పర్సన్. మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి ప్రైవేట్ బోట్ తీసుకున్నాము. సో మాకు 2000 పడింది. సో దీంట్లో ప్యాకేజెస్ ఏంటంటే 4 ఉంటాయి. ఒకటి బోటింగ్లో మనకు తీసుకెళ్ళి మాన్గ్రూవ్ ఫారెస్ట్లో నుంచి తీసుకెళ్ళి చూపిస్తారండి మొత్తం. దాని తర్వాత ఈ మ్యాప్ ప్రకారం చూడండి, మాన్గ్రూవ్ ఫారెస్ట్, ఆ తర్వాత ఓపెన్ మౌత్ అంటే సీలో కలిసే బ్యాక్ వాటర్ సీలో కలిసే ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనకి అరికమీడు అనే ఒకటి ఉంటుందండి. ఆ ప్లేస్ దగ్గర ఒక 10 minutes స్టాప్ ఉంటుంది. అదేంటంటే మనకి అరికమీడు అంటే అది ఆర్కియాలజికల్ సైట్. దాని ఫేమస్ ఏంటంటే
ఎప్పుడో పురాతన కాలం నాటి భవనాలు ఉంటాయి. అంటే మధ్యలో ఉంటుంది ఐలాండ్ లాగా. అక్కడే మనకి 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా షూటింగ్ జరిగిందంటండి. సో, అక్కడికి కూడా వెళ్ళాము. ఇది మొత్తం ప్యాకేజ్ వచ్చేసి 2000. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బోట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బోట్ స్టార్ట్ అయ్యి మనల్ని ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదండి దూరంగా. ఇప్పుడు ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి మనల్ని తీసుకెళ్తారన్నమాట ఆ బోట్లోని. సో చూడండి, ఇక్కడ హార్బర్లో స్టార్టింగ్ ఇవన్నీ స్పీడ్ బోట్స్ ఏవైతే ప్యాకేజ్ ఉన్నాయో దానికి స్పీడ్ బోట్స్ వాడతారు. ఈ స్పీడ్ బోట్స్ వాడి ఫస్ట్ మనల్ని తీసుకెళ్లే సైట్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి. ఇప్పుడు చూస్తారు మీరు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే నీటిలో తేలియాడే చెట్లు అన్నమాట. వాటి రూట్స్ మొత్తం నీటిలోనే ఉంటాయి. సో ఇలాంటి మ్యాంగ్రోవ్ ఫారెస్టే మనకి ఆంధ్రాలో కాకినాడ దగ్గర ఉంటుంది. అది మన లాస్ట్ నా వ్లాగ్స్లో ఉంటుంది. ఎవరైనా మిస్ అవుతే అది చూడండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అక్కడ కూడా ఉంటుంది. చాలా కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు దాన్ని. అది కూడా బాగుంటుంది. సేమ్ బోట్ రైడ్ అలాగే ఉంటుంది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వీడియో కాకినాడది నది చూడండి. ఇంకోటి, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లోకి. ఇలా ఫోటోలకి వీడియోలకి పోజులు ఇచ్చుకుంటూ మెల్లగా వెళ్తున్నామండి. ఈ కనిపిస్తున్నవన్నీ ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్కి వెళ్ళే బోట్స్, నార్మల్ బోట్స్, ఫిషింగ్ బోట్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తున్నాడు మనల్ని. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇలా కూర్చొని కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలాగా ప్రయాణం సాగిపోతూ ఉంది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ అయిపోయాక ఇక్కడ రివర్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ తీసుకున్నాడండి. బ్యాక్లో మనకి చాలా బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి దారిలో. వాళ్ళు కూడా మనలాగే ప్యాకేజెస్తో వచ్చారు. చాలామంది ఇలా మనకి ఎదురవుతూ ఉంటారు. అరికమేడ్లో బోటింగ్ పాయింట్ అండి. ఇక్కడ దిగేసి మనం ఇలా వాక్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుంది ఫారెస్ట్లో. ఈ వాక్ చేసుకుంటూ వెళ్ళి మనం ఆర్కియాలజికల్ సైట్ దగ్గరికి చేరుకుంటాం. మీరు చూస్తుంది ఇదే అరికమేడ్ ఆర్కియాలజికల్ ప్రాజెక్ట్. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ అక్కడే కొంచెం కోకోనట్స్ కానీ తాటి ముంజలు కానీ ఉన్నాయండి, అమ్ముతున్నారు ఫ్రెష్గా. సో అవి తీసుకున్నాము. కోకోనట్ చాలా బాగుంది, జ్యూస్ అదే కోకోనట్ వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయి. లోపల కొబ్బరి కూడా ఎంత స్వీట్గా ఉందంటే అసలు చెప్పలేము, అంత స్వీట్గా ఉంది. అక్కడ హ్యూమిడిటీకో ఏమో కానీ బాగా అలసిపోయామండి. కోకోనట్ వాటర్, కొబ్బరి చాలా హెల్ప్ చేసింది రీలీన్ అవ్వడానికి. బోటింగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇంకో 8 కిలోమీటర్స్ ఉన్న ప్యారడైజ్ బీచ్కి వచ్చామండి. ప్యారడైజ్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. మీరు అక్కడ చూస్తున్నవన్నీ వాటర్ స్పోర్ట్సే. ఒక్కోదానికి ఒక్కో రకమైన ప్యాకేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారామోటరింగ్ అయితే మీకు 3500 పడుతుందండి.
అలాగే స్నోర్కెలింగ్ ఉంటుంది, బోటింగ్ ఉంటుంది. ఇలా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. మీరు నచ్చింది చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడే మీకు అన్నీ ఉంటాయండి. రెస్టారెంట్స్ కానీ క్లీనింగ్, వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. మనకి వెనకాల ఇక్కడ కనిపించేదేమో మనకి బోటింగ్ స్పోర్ట్స్ అండి. చిన్నపిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ పార్టీ మూడ్ అండి, మొత్తం డీజే నడుస్తుంది. డ్రింక్స్ కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పటికి టైము 1 o'clock అయింది మధ్యాహ్నం. అలా ఆకలేస్తుంది కదా. సో మా ఫ్రెండ్ సో మీరు చూస్తున్నారు కదా, అదే పారామీటింగ్ అలాగా మనం తీసుకెళ్ళి ఒక 5 to 10 minutes రైడ్ ఉంటుంది. కాకపోతే దానికి బాగా వెయిటింగ్ చాలా ఉంది. సో కొంచెం తర్వాత ఇంకా కిందకి వచ్చేసాక చిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఉంటారు, బీచ్ చాలా బాగుంటుంది. వాతావరణం అది మంచి చల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి మేము రిటర్న్ ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అవ్వడానికి ఏంటంటే బయట ఒక చిన్న హోటల్, అక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుంది. అప్పుడు టేస్ట్ చేసేది చాలా బాగుంది. అలా స్టార్ట్ అయిపోయి చిత్తూరు వచ్చేసాం. చిత్తూరులో ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ తీసుకున్నాం. ఇది చాలా బాగుందండి ఛార్జింగ్. ఇక్కడ 3 గన్స్ ఉన్నాయి మొత్తం. ఒకేసారి మనకి 2 గన్స్ ఉన్నాయి. ఒకేసారి 4 కార్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కాస్త టిఫిన్ తినేసి అయితే చాలా బాగుందండి. ఇక్కడ నంది పిక్ ప్లాజా చిత్తూరులోనే ఉంటుంది. చిత్తూరు తర్వాత మళ్ళీ కడపలో ఆగిన తర్వాత అక్కడ ఛార్జ్ చేసుకొని మళ్ళీ కర్నూలులో ఇంకోసారి ఛార్జ్ చేసుకొని ఇంకా రిటర్న్ హైదరాబాద్ వరకు వచ్చేసాం. మీరు చూస్తున్నాయన్నీ నాకు పడిన స్లిప్స్ అండి. మీరు అమౌంట్ చూడొచ్చు, అన్నిటికీ 0 రూపీస్ ఉంది. అంటే ఈ ట్రిప్ మొత్తం అరౌండ్ 1900 కిలోమీటర్స్ నేను 0 రూపీస్తో ట్రావెల్ చేసామండి నా ఎంజీ విండ్సర్ కార్లో. ఎందుకంటే నాకు 1 year ఫ్రీ ఛార్జింగ్ ఉంటుంది. నేను December 31, 2024 లోపే తీసుకున్నాను కాబట్టి ఈ ఆఫర్ ఇచ్చాడు. సో నాకు ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్ వరకు ఎంత తిరిగినా కానీ బయట డీసీ ఛార్జింగ్ ఎంత చేసినా ఫ్రీ ఛార్జింగ్ ఉంది. సో ఈ ట్రిప్ ఇలా కంప్లీట్ చేసాం 0 రూపీస్తో 1800 to 1900 కిలో. ఇప్పటిదాకా నా వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. కంపల్సరీ మీరు అందరూ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ అండి ఫర్ వాచింగ్.